హాయ్ అండి, బీరకాయ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్గా రెడీ చేసుకోవచ్చు, ఎలాంటి మసాలాలు లేకుండా. టేస్ట్ అయితే భలే ఉంటుంది అసలు. నేను ఇక్కడ 1/2 కేజీ బీరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి లైట్గా పీల్ చేసుకున్నాను. చెక్కు అసలు తక్కువ తీస్తాను, కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా, అదొక్కటే చెక్కు తీస్తాను. చెక్కు తీసేసి మళ్ళీ ఒకసారి కడిగి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసి అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసి అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసి ఇందులోనే ఉప్పు, పసుపు వేసి అంతా బాగా కలిపి మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాలు మగ్గించుకున్నాము అంటే ఇలా పూర్తిగా 90% వరకు మగ్గిపోతుంది. ఇందులో నీళ్ళు వేయాల్సిన పని లేదు. ఇందులో ఉన్న నీళ్ళతోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా బీరకాయలో, దాంతోనే మగ్గిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కారపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇది సాంబార్ పొడి 3/4 టీ స్పూన్ వరకు సాంబార్ పొడి వేశాను. టేస్ట్ అయితే సాంబార్ పొడి వేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది. పొడులన్నీ బాగా కలిసేలాగా కలిపిన తర్వాత గుప్పెడు కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసి అంతా కలిపి గ్రేవీ కోసం చిన్న టీ గ్లాస్ అన్ని పాలు పోసి ఒకసారి కలుపుకున్న తర్వాత అదే గ్లాస్తో ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లు కూడా పోసుకోవాలి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలనుకుంటే ఇంకొంచెం నీళ్లు కానీ పాలు కానీ ఎక్కువ వేసుకోవచ్చు. టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకున్నాము అంటే మంటని సిమ్లో పెట్టి ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ, పూరి దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఇంతకీ మీకు కర్రీ నచ్చిందా?